హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు సింపుల్ టిప్స్తో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందు ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. మీకు ఓల్డ్ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. క్రాస్లు అవి మనం తీసుకొని కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ తడపడం వల్ల మెయిన్ మనకి లైనింగ్ బ్లౌజ్కి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ అది కూడా నడుం భాగం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం చిన్న టిప్స్ అనేది చూపిస్తాను. మనం బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ముందు నడుం లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ లూజ్ అనేది మ్యాజిక్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలంటే 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ దగ్గర. అలాగే ఇప్పుడు షోల్డర్ లూజ్ చూసుకోండి. డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా నడుం భాగానికి మధ్యకి ఫోల్డ్ చేసుకోండి, లేదా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్స్ జారకుండా కరెక్ట్గా వస్తుంది, లేదా పెద్ద మెడలు వచ్చేస్తుంటాయి. కాబట్టి పైకి ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోవాలి. ఇది మనకి మోడల్ నెక్ కాబట్టి లూజ్ అనేది ఈ విధంగా చూసుకోండి. నేను కొంచెం పొడవు పెంచాను, ఒక 1/2 ఇంచ్ అనేది. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఎంతైతే ఇంచెస్ పెట్టామో 5.5, అదే 5.5కి మన ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి చంక భాగానికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే నెక్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. కృతగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది క్రాస్ కటింగ్ అనేది. మనకి నడుం లూజ్ అనేది మీకు పైన చెస్ట్ పాయింట్ దగ్గర నడుం దగ్గర ఈక్వల్గా ఉన్నట్లయితే ఈక్వల్గా పెట్టుకోవచ్చు, లేదా సన్నగా ఉండేవాళ్ళు నడుం దగ్గర తగ్గించుకోండి. నెక్ అయితే నేను లాస్ట్లో కటింగ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మనం బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి.
కరెక్ట్గా డాట్ పొడవు అనేది మనకి బ్లౌజ్ని బట్టి వేసుకోండి. పొడవు అనేది కరెక్ట్గా పొడవు నుంచి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి పొడవు అనేది ఫోల్డింగ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి పొడవు చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా చంక భాగం దగ్గర వెడల్పు అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది నెక్ పార్ట్ అనేది. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగానికి పైకి మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మన మెడ భాగానికి కరెక్ట్గా వేసుకోవాలి. మార్కింగ్ అవతలకి వెళ్ళకుండా కరెక్ట్గా వేసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా సరిపోతుంది. రౌండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోండి, లేదా నేను చిన్న డిజైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని లోతు తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే లోతు అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. నేను చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు పాటిస్తే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా సన్నగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే చాలామందికి చంక భాగం దగ్గర సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. పైకి ఎత్తి పెట్టినట్టు కానీ మనకి ముడతలు రావడం కానీ ఇవన్నీ కూడా చంక భాగంలో లోతు తీయకపోవడంలో వస్తుంది. కాబట్టి ఇది మెయిన్ పాయింట్ మనకి బ్లౌజ్లో, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్ పొడవు వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ పొడవు అనేది మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకొని ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి వేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి, షేప్ బెల్ట్ని. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనం నార్మల్గా బ్లౌజ్ పొడవు పెంచినట్లయితే మనం మెజర్మెంట్ అనేది ఓపెన్ సైడ్ 3.5 పెట్టుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం కరెక్ట్గా లూజ్ అనేది చూసుకొని అంత లూజ్ అనేది పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని మార్కింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2.
ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన నార్మల్ బ్లౌజ్కి అయినా సరే డైలీ యూజ్ చేసే శారీస్కి మనం పైపింగ్ వేసుకోవచ్చు. బ్లౌజెస్కి మనకి పైపింగ్ కూడా సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ మీద ఎలా వేసుకొని కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి మీ షాప్లో మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగం ఎప్పుడు కూడా మనకి పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఇది మెయిన్గా అయితే డిజైన్ బట్టి మనం వేసుకోవాలి కాబట్టి డిజైన్ అనేది మనకి స్ట్రైట్ ఎటువైపు అయితే ఉందో అటువైపు వేసుకోవాలి. మనకి ఇది సారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్, ఇది మీటర్ పైనే ఉంటుంది బ్లౌజ్ వచ్చి, కాబట్టి అంచు భాగాలు మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా డిజైన్కైనా యూజ్ చేసుకోవచ్చు. నేను డిజైన్ బట్టి స్ట్రైట్గా ఉండేది బ్యాక్ పార్ట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని డబుల్ ఫోల్డింగ్ తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనం కరెక్ట్గా కట్ చేయగలం అనుకునే వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. లేదు మనం కట్ చేయలేము, సిల్క్ బ్లౌజ్ జారిపోతుంది అనుకున్నట్లయితే మీరు చుట్టూరు పిన్స్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ పైన చంక భాగం దగ్గర వేసుకోవాలి. క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ని అలాగే మనకి షేప్ పట్టి అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు. ముందుగా ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మన స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే షేప్ పట్టి తీసుకోవాలి, ఇంకా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్ డిజైన్ చేశాను, బ్యాక్ పార్ట్ కూడా. మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వేసుకోండి, లేదా మెయిన్ క్లాత్లోనే కట్ చేసుకోవచ్చు.
మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన ఫ్రాక్స్ పిల్లలవి కావచ్చు, లేదా మన బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లెహెంగాస్ కానీ. మీకు నెక్స్ట్ వీడియోస్లో లెహెంగా కూడా చూపిస్తాను, పార్టీ వేర్ లెహెంగా. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ కట్ చేసేటప్పుడు. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకుంటే వోల్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకోండి, స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మిగిలిన క్లాత్ మనం హ్యాండ్స్కి కట్ చేసుకోవచ్చు. ఇది మనకి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్కి సరిపోయేంత క్లాత్ని మనం తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది డిజైన్ వేస్తున్నాను కాబట్టి షార్ట్ హ్యాండ్ కట్ చేసి కింద పిల్స్ పెడతాను. ఈ డిజైన్ బట్టి హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు, క్లాత్ తక్కువైనా సరే. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి, ఎందుకంటే లోతు వైపు అది తీసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది కొంచెం కట్ చేసుకోవాలి. మనం మిగిలిన దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువైంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. మనకు లైనింగ్ కట్ చేసుకోవాలి, అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా దేనికి దానికి సపరేట్గా చేసుకొని పెట్టుకోండి. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు. అలాగే మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకోండి, ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి ఇది డిజైన్కి సరిపోతుంది అనుకున్నట్లయితే డిజైన్కైనా వేసుకోవచ్చు, లేదా నడుము భాగానికి అయినా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. లైనింగ్ బ్లౌజ్ని మనకి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.